సో హలో డార్లింగ్స్, ఇందాకే అలప్పుల జిమ్ఖానా మూవీ చూసి వచ్చిన. జిమ్ఖానా మూవీ నార్మల్గా చెప్పాలంటే సినిమా అయితే సూపర్ ఉంది, మస్తు ఎంజాయ్ చేసిన. అసలు చూస్తున్నంతసేపు మస్తు ఆ ఎంటర్టైన్మెంట్, ఆ యూత్ అనే ఫీలింగ్ ఎక్దమ్ వచ్చేసింది. బట్ ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే మనకు బాక్సింగ్ రూల్స్ అండ్ బాక్సింగ్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఏంది అనే కరెక్ట్ స్టార్ట్ టు ఎండ్ అనేది ఒక రూల్స్ అనేవి బాక్సింగ్లో అసలు ఎలాంటి రూల్స్ పార్టిసిపేట్ చేయాలి ఏం చేయాలి అనేది కరెక్ట్గా చూపెట్టలేరేమో అనిపించింది. ఫన్గా వెళ్ళిపోతాయి మూవీ మొత్తం. ఒక చిన్న స్టోరీ ఉంటుంది, జస్ట్ సింపుల్ ప్లాట్ లైన్. అసలు లైక్ 5 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు బాక్సింగ్లో జాయిన్ అవుతారు. బాక్సింగ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు విన్ అవుతారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ అండ్ గ్రిప్పింగ్గా ఉండే మొత్తం అంట. అసలు అటు ఇటు తిప్పుకోలేము కూడా మనం, అసలు తల కూడా అటు ఇటు తిప్పుకోలేము, అంత గ్రిప్పింగ్ అనిపించింది. గ్రిప్పింగ్గా మంచిగా అనిపించింది. ఫుల్గా నవ్వుకున్నా, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అయిపోయినా నేనైతే సినిమాతోని. ఫుల్ ఎంజాయ్ అనిపించింది. చూసినంతసేపు ఫుల్ జోష్లో ఉండే, అబ్బా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పి. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో బాక్సింగ్ అయిపోతుంది. సో బాక్సింగ్ అయిపోగానే వెంటనే ప్రీ క్లైమాక్స్లో బాక్సింగ్ ఉంటుంది, క్లైమాక్స్లో బాక్సింగ్ అయిపోగానే మళ్ళీ గొడవలు ఉంటాయి. ఒకటేసారి అనిపించింది లైక్ అప్పట్లో మనం కూడా ఇట్లానే ఉంటుండే కదా, మన బాయ్స్తోని మన ఫ్రెండ్స్తోని ఇట్లా గొడవలు పడుతూ ఇట్లా రోడ్ల మీద. మస్తు అనిపించింది, అది మాత్రం ఎగ్దమ్ అనిపించింది. అండ్ హీరో ఎవరో కాదు, మన ప్రేమలో వచ్చింది కదా మూవీ, ఆ హీరోనే. అండ్ డైరెక్టర్ ఏమో మనం తలుమల అని చెప్పి, డైరెక్టర్ ఎవరంటే తలుమల అని చెప్పి ఒక మూవీ వచ్చింది. దాంట్లో నుంచి కొన్ని సాంగ్స్ కూడా బయటకు వచ్చినాయి, మీమ్స్ లాగా అయిపోయింది చూడండి. టొవినో థామస్ది తలుమల మూవీ అని చెప్పి ఖలీద్ రెహమాన్ అని చెప్పి తీశారు. చాలా బాగుంది, అసలు నాకైతే మస్తు నచ్చింది, ఎంజాయ్ చేసిన. అసలు ఫుల్ కామెడీ, బ్యాక్ టు బ్యాక్ కామెడీస్ మొత్తం. అంటే మన తెలుగుకి యాప్ట్ చేసిన మొత్తం మీమ్స్ రిఫరెన్స్, ఇంకా జై బాలయ్య అనడం, అది నాకు అది చాలా నచ్చింది. అండ్ దాంట్లో 5 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటుంది, వాళ్ళ మధ్యలో అండ్ బాక్సింగ్ మధ్యలో జరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. అందులో చిరుత అనే క్యారెక్టర్ మాత్రం మస్తు ప్లే చేసిండు. ఆయన పేరు ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు కానీ అది సూపర్ ఉంది. అండ్ హీరోయిన్ సెంట్రిక్ అంటూ ఏం లేదు, ముగ్గురు ఉంటారు. సో వాళ్ళతోనే అటు ఇటు అన్నట్టు కొంచెం జస్ట్ కామెడీ టైమింగ్స్ కోసం పెట్టుకున్నారు అంతే. హీరోయిన్ అంటూ ఏం లేదు దీంట్లో. మొత్తం అంతా యూతే. లైక్ ఎట్లుంది ఇప్పుడు, అమ్మాయిలు ఎంబడి పడాలా, అమ్మాయిలతోని చిట్ చాట్ చేయాలా, పులిహోర కలపాలా, ఎట్లా అనిపిస్తుంది ఆ మూమెంట్, ఎట్లుంటుంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటే మనం ఎట్లా అనిపిస్తుంది, మొత్తం ఆ ఊపు ఉంటే ఆ లెవెల్ ఉంటుంది కదా, అది అనిపించింది. అదైతే ఎగ్దమ్ అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే మస్తు అనిపించింది. కొత్త మ్యూజిక్ ట్రై చేసిండ్రు. ఆబ్వియస్లీ మన మలయాళం మూవీస్లో ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ జానర్లో మూవీస్ ఉన్నప్పుడు మంచిగా కొడతాం. మ్యూజిక్ అనేది మంచి అనిపిస్తుంది, ఫ్రెష్ మ్యూజిక్ ఉంటుంది, కాలేజ్ వైబ్స్ అండ్ ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది చూడండి, మస్తు అనిపించింది. ఆ పాప్ కల్చర్ లాంటి మ్యూజిక్ మంచి అనిపించింది, సూపర్ ఉండే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ కవర్ చేసి మంచిగా, కేరళ మొత్తం అంతా కవర్ చేసిండు, మంచిగా అనిపించింది అదైతే చూసినంతసేపు. అండ్ మన ప్రేమలు హీరో ఉన్నాడు, చాలా బాగా యాక్టింగ్ చేసిండు. అసలు దీంట్లో అయితే ఇంకా ప్రేమలు నాకు పెద్దగా నచ్చలేదు మూవీ, జస్ట్ సింపుల్ అండ్ సూపర్ అని చాలా మంది అన్నారు కానీ నాకు పెద్దగా నచ్చలేదు ప్రేమలు మూవీ. కానీ ఇది మాత్రం చాలా నచ్చింది. ఐఎమ్ ఇన్ టు దిస్ మూవీ, నేను పక్కా రికమెండ్ చేస్తా. పొద్దున్న చూసిన మూవీ మన సారంగపాణి జాతకం, అది దానికన్నా నేను ఇదే బెటర్ అంట నేనైతే. అదే తెలుగును వదిలేసి మలయాళంని ప్రైజ్ చేస్తావేరా అంటే, ఇప్పుడు తీసేవాళ్ళు కూడా అట్లని తీస్తున్నారు, ఏం చేయమంటారు. ఇక మన వాళ్ళు అంటారా, ఏదో చేయాలి ఏదో పొడి చేయాలి అని చెప్పి చూస్తారు. ఈ కాలేజ్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది తీసుకోరు మన వాళ్ళు. ఎప్పుడు చూసినా అదే హీరో సెంట్రిక్, 4 పంచులు 4 సాంగ్స్ ఇవే ఉంటుంది మన దాంట్లో. మన వాళ్ళేమో చేంజ్ అవుతలేరు. వాళ్ళు ఇట్లాంటి మూవీస్ తీసుకొస్తారు అండ్ మంచి అనిపిస్తుంది కూడా ఇట్లాంటి మూవీస్ తీసుకొచ్చినప్పుడల్లా. లైక్ ప్రేమలు, తలుముల్ల, ఇంకా మొన్న ఏదో గుహలో పడిపోతారు కదా మంజుమేల్ బాయ్స్, అండ్ ఇది మంచిగా తీస్తున్నారు వాళ్ళైతే. సో తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్మెంట్ ఉంది. మూవీ చూసినప్పుడల్లా మనకు అటు ఇటు డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఎంజాయ్మెంట్ అనేది ఈజీగా అర్థమైపోతూ ఉంది. మనకు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, మన లైఫ్లో జరిగిందే కదా అని ఆ ఫీల్ అనేది గట్టిగా కొడుతుంది లోపల. అందుకోసమే ఆ మలయాళం మూవీస్ ఏంటంటే మనకి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నాం. ఎట్లాగో మనం కంపల్సరీగా చూస్తూ ఉంటాం మూవీస్ అని. సో తెలుగులో మొత్తం అన్ని మూవీస్ కవర్ చేసేస్తారు, అది మెయిన్ థింగ్ అయితే. అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. కొన్నిటి దగ్గర అరే ఇది కాకుండా ఇది ఉంటే బాగుండేది అనిపించేది, అది అట్లా ఉంటే కొంచెం బెటర్ ఏమో అని చెప్పి. మళ్ళీ బాక్సింగ్ రింగ్లో ఒక చిన్న సాంగ్ పాడతారు అలపుల అని చెప్పి,
సో అది అక్కడ వచ్చినప్పుడు అయితే థియేటర్ మొత్తం నవ్వింది. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా ఒకటేసారి. ఏందిరా బాబు ఈ సాంగ్, ఇదేంది ఇలా డాన్స్ ఏంది అనిపించింది. మస్తు ఉండే అదైతే. మళ్ళీ చిరుత బాక్సింగ్ లో దిగినప్పుడు ఫైట్ చేస్తాడు, నాకు కూడా ఊపు వచ్చేసింది. అబ్బా ఏంద్రా బాయ్ ఇంత మంచిగా ఉంది, అబ్బా ఏంద్రా బాయ్ ఏమన్నా పంచులు ఇస్తున్నాడా అది ఇది అని చెప్పి. సో సూపర్ క్లాస్, లైక్ హ్యాపీ ఎండింగ్ అన్నమాట. క్లైమాక్స్ లైక్ అటు పోదు ఇటు పోదు, సింపుల్గా హ్యాపీ ఎండింగ్ చేసేసింది మొత్తం అంతా. సో పక్కా నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను మిమ్మల్ని వెళ్ళమని చెప్పి. పైసలు ఉన్నాయి మా దగ్గర పోతాం అని అంటే మాత్రం పక్కా పోండి అంటే నేనైతే పక్కా ఈ వీకెండ్కి అయితే పక్కా ఎంజాయ్ చేయాలి మీరు ఈ మూవీ చూసి. పక్కా ఫ్రెండ్స్తో అయితే కంపల్సరీ పోండి. ఫ్రెండ్స్తో పోతే ఎక్దమ్ నవ్వుకుంటా కూర్చోవచ్చు మనమైతే. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ అలపుల జిమ్ఖానా. నా రివ్యూ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బై డార్లింగ్స్.